హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిఎస్సి అండ్ టెట్కి యూజ్ అయ్యేలా 9th క్లాస్ మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అందరూ మ్యాథ్స్ అంటే చాలా భయపడతారు, కానీ చాలా ఈజీ. మనం ఈజీ వేలో ఎట్లా త్వరగా సాల్వ్ చేసేలా చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ కింద ఉంటుంది. గవర్నమెంట్స్ గిఫ్ట్ ఫర్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్. టెక్స్ట్ బుక్ పై ఏమైనా ఉంది అని అడుగుతారు, అందుకే గవర్నమెంట్ గిఫ్ట్ ఫర్ స్టూడెంట్ ప్రోగ్రెస్. నెక్స్ట్ మనం రియల్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఎక్సర్సైజ్ 1.1 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే p/q రూపంలో ఉండే వాటిని రేషనల్ నెంబర్స్ అంటాం. ఎనీ 3 రేషనల్ నెంబర్స్ అంటే 5/4, 12/11, 14/15. p/q రూపంలో ఉండే వాటిని ఏదైనా రేషనల్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ రేషనల్ నెంబర్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఓన్ వర్డ్లో p/q ఇట్లా రేషనల్ నెంబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. చూద్దాం. ద నెంబర్ విచ్ ఈజ్ exposure in the form of factor in p/q. p/q form is called rational number. 3/5 minus 4/9. మైనస్ ఉంటే ప్లస్ ఉంటే ఏదైనా మనం రాసుకోవచ్చు రేషనల్ నెంబర్ అంటే, కానీ బైలల్లో ఉండాలి. నెక్స్ట్, ఇప్పుడు 2/0 మనం రేషనల్ నెంబర్ అని అంటాం, కానీ కాదు, ఎందుకంటే q నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్లో 0 ఉండకుండా ఉండాలి. 1 ఉంటే ఏం కాదు, q నాట్ ఈక్వల్ టు 0. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ టు ఫాలోయింగ్ స్టేట్మెంట్. సెకండ్ బిట్. ఫస్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ విచ్ ఈస్ రేషనల్ బట్ నాట్ అన్ ఇంటీజర్. ఏ నెంబర్ విచ్ ఈస్ రేషనల్ బట్ నాట్ అన్ ఇంటీజర్. ఇంటీజర్ కాదు, ఓన్లీ రేషనల్ నెంబర్ అని. ఇంటీజర్లో ఏముంటాయి? 0 పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. రేషనల్ నెంబర్స్ అంటే p/q. ఇంటీజర్లో p/q ఉండదు కదా, అందుకే మనం ఏదైనా ఒకటి 7/12. ఇది ఇంటీజర్ కాదు, ఓన్లీ రేషనల్ నెంబర్. ఇంటీజర్స్ అంటే 0 పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్ p/q ఫామ్లో ఉండదు. నెక్స్ట్, ఏ హోల్ నెంబర్ విచ్ ఈస్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. ఏ హోల్ నెంబర్ అయి ఉండి న్యాచురల్ నెంబర్లో ఉండదు. హోల్ నెంబర్ అంటే 0, 1, 2, 3. న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3. నాట్ అండ్ న్యాచురల్ నెంబర్ అంటే హోల్ నెంబర్లో ఉండి న్యాచురల్ నెంబర్లో ఏంటిది ఉండదు? 0. అన్ ఇంటీజర్ విచ్ ఈస్ నాట్ ఏ హోల్ నెంబర్. అన్ ఇంటీజర్స్ అంటే ఏంటి? 0 పాజిటివ్ అండ్ నెగిటివ్.